వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. సోమవార వ్రత మహత్యం చెప్తా. ఓ చెప్పండి చెప్పండి. బాగుంది కథ. సోమవార వ్రత మహత్యం అని అంటానికి లేదు, సీమంతిని కథ పేరు, అమ్మాయి పేరు. పూర్వం చిత్రవర్మ అని ఒక రాజుగారు ఉండేవారట. అయితే రాజుగారికి బోళంత మంది మగపిల్లలు వరుసగా పుట్టేది 8 మంది మగపిల్లల తర్వాత లేక ఒక ఆడపిల్ల పుట్టిందట. పిల్లంటే భలే ప్రీతి. ఆ పిల్లకి సీమంతిని అని పేరు పెట్టారు. అయితే పిల్ల కొంచెం 5-6 సంవత్సరాలు 4 ఏళ్ళు వచ్చాక పొంతు పుట్టినప్పుడే జాతకం చూపించారు. చిన్నపిల్ల అప్పుడే జాతకం చూపిస్తే పిల్లకి వైధవ్యం ఉందని ఉంది. ఇది మహాభారత కాలం తర్వాత ఇంచుమించుగా అప్పటిదే కథ. వైధవ్యం ఉందనేసరికి చాలా చింతపడ్డాడు. లేక పుట్టిన పిల్ల పచ్చగా పసుపు బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. వైధవ్యం ఉందనేసరికి ఏం చేస్తారు? సరే ఇక ఆ పిల్ల పాపం వైధవ్యం ఉందని తెలుసుకున్న పిల్ల 8వ ఏటి నుంచి సోమవారాలు వ్రతం చేసుకునేది. ప్రతి సోమవారము శివారాధన చేసేది, విపరీతమైన శివ ధ్యానం చేసేది. సోమవారం నాడు అసలు నిరాహారం, నిర్జలోపవాసమే. చాలా శ్రద్ధగా శివ పూజ చేసుకునేది. పిల్ల కొంచెం పెద్దదయ్యాక రకరకాల సంబంధాలు వచ్చినాయి. ఈ శివ పూజ వల్ల అదేదో కొనగొడుతుంది అనుకున్నారు. చాలా మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. ఒక అబ్బాయి అయితే అసలు ఈ పిల్లనే చేసుకుంటానని వచ్చాడు. ఈ వచ్చిన అబ్బాయి ఎవరు? నలుడు దమయంతి ఉన్నారు కదా, వాళ్ళ మునిమనవుడు. ఓ నలమహారాజు అంటే మహాభారత కాలం, భారతం తర్వాత ఏమో కదా ఈ నలుడు కలి ప్రవేశము, అవి అటు ఇటుగా కాస్త ముందు వెనకగా ఉంటాయి. అది ఎప్పుడైనా నలుడికి మునిమనవుడు. చంద్రాంగదుడు అబ్బాయి పేరు. బాగుంది, చక్కగా ఉన్నాడు. పిల్లని చేసుకుంటామన్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఏమైంది? పెళ్ళైన 3వ రోజును 4వ రోజును పడవ మీద నది మీద దీనికి వెళ్తానన్నాడు, వ్యాహ్యాళికి. సరే బాగానే ఉంది. చాలా పెద్ద గంగా నది. ఆ నదిలో పడవెక్కాడు. వెన్నెట్లో వెళ్ళాలని. ఈ అమ్మాయి గట్టు మీదే ఉంది. అమ్మాయి వెళ్ళాల. పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకు నావ ఎక్కకూడదు. పెళ్ళైన 16 రోజుల లోపల అట్లా ఉంది నియమం. పిల్లవాడు ఈ రాజకుమారుడు సరదా పడుతున్నాడని ఎక్కిచ్చారు. ఆ పడవ కాస్త చూస్తూ ఉండగానే చటుక్కుని నీళ్ళల్లో మునిగిపోయింది పడవ. అయ్యో, రాకుమారుడితో సహా మునిగిపోయింది. మునిగిపోయేసరికి ఇంక ఏం చేస్తారు? ఈ పిల్ల బారు నేర్చింది. దీని మొహాన ముందే వైధవ్యం ఉంది, చిన్నప్పుడే తెలిసింది. అవును. ఇక ఆవిడ ఏంటంటే భర్త ఎప్పటికైనా లభిస్తాడు, నాకు కల్లో ఎప్పుడు కూడా గౌరీదేవి పచ్చగా ముత్తైదుగా ఉండని ఆశీర్వదిస్తూ కనపడేది, ఏనాటికైనా నా భర్త వస్తాడని ఆవిడ ఇంకా ఇంటికి వెళ్ళాల. ఆ గంగా నదీ తీరంలోనే ఒక కుటీరం లాంటిది నిర్మింపజేసుకుని అక్కడే ఉండేది భర్త కోసం. ప్రతి సోమవారము వ్రతం చేసేది, పూజ చేసుకునేది. రోజంతా అన్ని రోజులు పూజలు చేసుకునేది. సోమవారం నాడు విశేషించి నిర్జలోపవాసం చేసి వచ్చిన వాళ్ళకి దాన ధర్మాదులు చేసుకుంటూ అట్లా ఉండేది. ఇక రాజుగారు కూడా ఏం చేశాడంటే, పిల్ల అంత బాధపడుతుంటే ఏం చేస్తాము, అక్కడే ఒక రాజభవనం కట్టించి ఒక ఆవిడ కొంచెం చిలకత్తల్ని సహాయకారిని కొంత సైన్యాన్ని విడిచేసి ఉంచేశారు. మునిగిపోయాడు కదా రాకుమారుడు. ఈ మునిగిపోయిన వాడు డైరెక్ట్గా నాగలోకంలోకి పడ్డాడు. కొంతమంది నాగకన్యలు అతన్ని చూసి తీసుకెళ్లేసరికల్లా నాగుల రాజైనటువంటి తక్షకుడి సామ్రాజ్యం అది. వాళ్ళు చూసి ఇతను ఎవరబ్బాయి ఏమిటి ఇలాగ నలుడి మనవడు అంటే, నలుడికి తక్షకుడికి సంబంధం ఉంది కదా. అవును. నలుడిని కాటేసింది లేక 10గా అంకెలు లెక్క పెట్టి దశ అనగానే కాటేశాడు తక్షకుడు. ఆయన వల్లే కదా ఈయన ఆకారం కూడా మారిపోయింది కదా. ఆ తక్షకుడి నలుడి మనవడు అనగానే ఆయన అన్నాడు, ఉండు నా దగ్గర కొంచెం నీకు ఆరోగ్యం చేకూరక పైనుంచి పడిపోయాడు కదా అని అట్ట పెట్టుకున్నాడు. కొద్ది రోజులు ఈ నాగలోకంలో ఉన్న వింతలు, విడ్డూరాలు, విచిత్రాలు, విశేషాలు అన్నీ చూసి కొంతకాలం అయ్యాక భూలోకానికి వెళ్తానన్నాడు. సరే పంపించారు. పంపిస్తే ఎక్కడైతే మునిగాడో అక్కడే మళ్ళీ పడవలో ఎక్కించి పంపించారు. పంపిస్తే ఈ అమ్మాయి కదా 3 ఏళ్లలో ఇతను అప్పటికి చిన్నపిల్లాడు కదా, 18 ఏళ్ల వాడు. పెళ్లికి 21 ఏళ్ల వాడు అయ్యాడు. కొంచెం పొడుగెదిగాడు, కొంచెం మీసాలు పెరిగినాయి. గబ్బుకుని గుర్తుపట్ల భర్తని. అతనే జ్ఞాపకం ఆనవాళ్ళు కట్టాడు పిల్లని. అంటే ఈ పిల్ల పెద్ద వయసు ఉన్నది కాదు, 12 ఏళ్లదో 14 ఏళ్లదో అంతే. అక్కడి నుంచి భార్యని దగ్గరికి వెళ్ళి నేను చంద్రాగదుడిని చెప్పాడు. దాంతో అమ్మాయి చాలా సంతోషించింది. భార్య భర్త కలుసుకున్నారు. వీళ్ళు మళ్ళీ రాజ్యం అంతా బోళ్ళంతా పండగ సందర్భాలు ఏమంటారు సంబరాలు అన్నీ జరుపుకున్నారు. వాళ్ళకు కూడా కబురు చేశారు. చంద్రాంగదుడి అమ్మ నాన్నకి పిల్లవాడు దొరికాడని, కుర్రాడు పెళ్లి కొడుకు, అన్నీ బాగా ఉన్నాయని. అది
సరే అక్కడి నుంచి రాజప్రవేశం చేశారు. కూతురు అల్లుడు ఇద్దరు కలిసి తమ దగ్గరే ఉంచుకుంటే కొద్ది రోజులైన తర్వాత నిషధ రాజ్యానికి పంపించారు. అయితే ఈ అమ్మాయి ఇక్కడ సోమవార వ్రతం అలవాటు ఉంది కదా, నిషధకి వెళ్ళాక కూడా ఎప్పుడూ మానేది కాదు. సోమవారం నాడు దంపతులుగా ఎవరు కనిపిస్తే, ఓ భార్య భర్త ముష్టి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టి కాళ్ళు కడిగేది, భోజనం పెట్టేది, బాగా చేతి నిండా కానుకలు ఇచ్చి దండిగా కానుకలు ఇచ్చి పంపించేది. సోమవారం నాడు వెళ్ళిన దంపతులకి పంట. మామూలు రోజుల్లో ఆవిడ ఏం లేదు, ఆవిడ పని ఆవిడ చేసుకునేది. సోమవారం ఆవిడ పూర్తిగా ఉపవాసం ఉండేది. సోమవార వ్రతం వల్లే భర్త తనకి దక్కాడని ఆ రోజున దాన ధర్మం చేయటమే విధిగా పెట్టుకుంది. అయితే ఆ కాలంలో ఈ నిషధ సామ్రాజ్యంలో రకరకాల గురుకులాలు ఉండేవి. ఓ ఇద్దరు విద్యార్థులు స్నేహితులు వాళ్ళు ఏంటంటే చదువైపోయాక డబ్బులు లేవు. అందుకని ఆ ఊరి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఊరి రాజుగారి దగ్గరికి వెళ్తే ఈయన ఏమన్నాడు, ఆ రాజు నవ్వుతూ మా హేళనగా, దంపతులుగా మారి వెళ్ళండిరా ఆవిడ దగ్గరికి, సీమంతిని దగ్గరికి, ఆ పిల్ల పేరు సీమంతిని, వెళ్ళండి దానం ఇస్తుంది తెచ్చుకుందరు కానీ అన్నాడు. దంపతులుగా ఎలా వెళ్తారు? ఇద్దరు బ్రహ్మచారులు ఇంటికి వచ్చేశారు. రాజు ఏ ద్రవ్యము సహాయం చేయలేదు, తమ జీవితం ఎట్లా గడుతుంది. అప్పుడు వీళ్ళంతా అలాగే విద్యార్థులు రాజు సహాయంతో జీవించేవాళ్ళు. ఈ విదర్భలో ఉన్న రాజు అట్లా అనేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, నిషధ రాజ్యానికి వెళ్దాము, వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు అనుకుని ఒకడు సోమవంతుడు సుమేధుడు ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు ఏమనుకున్నారు, ఈ సోమవంతుడు అన్నాడు, ఒరే నేను ఆడవేషం వేసుకుంటాను, నువ్వు ఎలాగో మగవాడిగానే ఉంటావు, మన ఇద్దరం కలిసి వెళ్దాం, సోమవారం నాడు వెళ్తే ఆవిడ దానం ఇస్తుంది తెచ్చుకుని సగం పంచుకుని నీ జీవితం నువ్వు నా జీవితం నేను అనుభవిద్దామన్నారు. బాగుందిగా. అక్కడి నుంచి ఏం చేశారు, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. నిషధ రాజ్యానికి వెళ్ళి వేషం మార్చుకున్నారు. ఈ సోమవంతుడు సోమావతి అనే పేరు పెట్టుకున్నాడు. సోమావతి సుమేధుడు ఇద్దరు కలిసి సోమవారం నాడు పొద్దున్నే చక్కగా లక్షణంగా తయారైన బ్రాహ్మణ దంపతులు వెళ్ళేసరికి ఆవిడ ఆనందంతో చక్కగా యువకులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చారని చాలా బాగా కాళ్ళు చేతులు కడిగిచ్చింది. తర్వాత ఏమో భోజనం పెట్టింది, తాంబూలాలు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, బోలెడంత బంగారము నగలు ఇచ్చింది. ఈ అమ్మాయి సోమావతికి పైనుంచి కింద దాకా అలంకారాలన్నీ వేయించింది. పేద బ్రాహ్మణ గృహిణి వెళ్ళింది, వధువుకి ఇక్కడి నుంచి ఆభరణాలు ఉండాలా, ఏవో మెళ్ళో 2 ఉన్నాయి, నల్లపూసలు పసుపు తాడు ఉంటే బంగారం వేసి, గాజులు వేసి, తర్వాత దండకడియాలు వేసి, తర్వాత వడ్డాణం పెట్టి, కాళ్ళకేవో సన్నటి పట్టీలుంటే పెద్ద పెద్ద బంగారు పాజేబులు పెట్టించి మొత్తం అలంకారం చేసి, బ్రాహ్మడికేమో ఈ సుమేధుడికి ఇంత మూట బంగారం చేతిలో పెట్టింది కాసులు. సరే బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తాము ఎక్కడ బస చేశారో అక్కడికి వెళ్ళారు. వీడు వస్త్రాలు విప్పితే వీడు స్త్రీగా మారిపోయి ఉన్నాడు. ఇక రూపం మారలా, బట్టలు మార్చుకుంటే మారిపోయేది కాదు, శరీరంలో మార్పే వచ్చేసింది. దానికి తోడు ఈ పక్కన సుమేధుడి మీద మనసుగా ఉంది. ఈ అమ్మాయికి బుద్ధి కూడా స్త్రీ బుద్ధి వచ్చేసింది. వాడికి వీడిని పెళ్లి చేసుకుందాం, వీడితో ఉందాం, వాడు అటు ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాడని బెంగొచ్చేయటం, అలాంటి భావాలు పుట్టేసినాయి. ఈ సుమేధుడు నీకేం పోయే కాలం రా, మన ఇద్దరం స్నేహితులం కదరా అంటే, ఏమో అవన్నీ నాకు తెలీదు, నాకు నేను పెళ్లి చేసుకోవాలని, నీతో పాటే ఉండాలని అనిపిస్తోంది అంట మొదలుపెట్టాడు. శరీరమేమో మారిపోయింది, ఎలా వెనక్కి రావాలో తెలియదా. ఇక ఆ రాజ్యం మంది కాదు కదా, ఏం చేస్తారు, మళ్ళీ విదర్భ రాజ్యానికి ప్రయాణం కట్టారు. ఇద్దరు కలిసి మరేం చేస్తారు, కలిసి వస్తున్నారు. ఇంటికి వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేసరికల్లా ఈ స్త్రీ రూపంలో ఉన్న తన కొడుకుని చూసేసరికల్లా, అదేంటో అలాంటి వేషం వేసుకున్నావు, మార్చుకో బట్టలు అంటే, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఇష్టం అంట మొదలెట్టాడు. వాడు ఇదేం వేషం, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఈ సోమావతి సోమవంతుడి నాన్న ఆ సుమేధుడు ఇంటికి వెళ్ళాడు. అసలు ఏం జరిగింది, ఏం చేశారు మీరు అని. ఏం చేశారు అంటే సరే జరిగింది చెప్పారు. ఆ విదర్భరాజు దగ్గరికి వెళ్ళాం, ధన సహాయం చేయమని అడిగితే భార్యాభర్తలుగా వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి అని చెప్పాడు రాజు. మరి అది చూద్దాం అనుకున్నాం, ఆమె దానం ఇచ్చింది, తెచ్చుకున్నాం. ఆ రోజు నుంచి మీ వాడి పరిస్థితి మారిపోయింది, వాడేమో అమ్మాయిగానే అయిపోయాడు, నేను స్త్రీగానే ప్రవర్తిస్తున్నాడు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఇంటికి వెళ్ళాకంటాడు, నీ మీద నాకు మనసుగా ఉందంటాడు, మనిద్దరం కలిసి జీవిద్దామంటాడు, నేనేం చేయాలో నాకు తెలియటం లేదు, వాడికి ఏం మాయ చేస్తే వాడు మామూలు అవుతాడో తెలీదు, మేము ఏ మందులు వేసుకోవాలా, మాయలు చేయాలా, జస్ట్ స్త్రీ వస్త్రధారణ చేయించాను అంతే. దాంతో అక్కడి నుంచి ఈ పురోహితుల్ని అందరినీ కనుక్కున్నాడు. అయితే మన ఒక శివాలయంలో స్వామి ఒంటి మీదకి వస్తాడు ఒకళ్ళకి, అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే శివుడి కోసం తపస్సు చేయమన్నారు.
సరే కొన్ని రోజుల పాటు రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు 11 రోజుల పాటు. 11వ రోజున శివుడి వాక్కు వినపడింది. ఓకే. దంపతులుగా ఈ అమ్మాయి సీమంతుని చేతి దానం పుచ్చుకున్న వాళ్ళు శాశ్వతంగా దంపతులుగా ఉండవలసిందే. ఆ అమ్మాయి యొక్క వరప్రభావం అలాంటిది. ఆ అమ్మాయి సోమవార వ్రతం చేస్తూ చనిపోవలసిన భర్తను బతికించుకుంది. ఆ తాలూకు మహత్యం అది. పతివ్రత పతివ్రత పాతివ్రత్య మహత్యాన్ని మనం మార్చలేం. పాతివ్రత్య మహత్యం మారదు, శివుడి వల్ల కూడా కాదు. ఈ జీవితానికి వాడు సోమావతిగా ఉండవలసిందే, కన్యాదానం చెయ్యి అని చెప్పి వచ్చేసింది ఆజ్ఞ. ఇంకేం చేస్తారు, ఆ సోమావతిని ఈ సుమేధుడికి ఇచ్చి పెళ్లి చేసి ఆవిడ పెట్టిందిగా సీమంతిని ఇచ్చిన బంగారం వెండి సామాన్లు గోల్డెన్ సామాన్లు ఇచ్చింది కానీ వస్తువులు ఇచ్చింది కదా, నగలు గీగలు అన్నీ ఇచ్చి సాలంకృత కన్యాదానం చేసి వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. పతివ్రత కథ. ఆ తర్వాత అప్పుడు ప్రజలంతా చెప్పుకున్నారు ఆమె ఎవరిని ఎలా దీవిస్తుందో అలాగే ఉంటుందని. ఆ తర్వాత బాగా సీమంతుని యొక్క ఖ్యాతి ఎన్నో సంవత్సరాల తరబడి ఆ 2 దేశాల ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారట. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.